ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. తిరువూరు నియోజకవర్గంలో అత్యంత ప్రధాన సమస్య తాగునీరు. ఈ తాగునీరుకు సంబంధించి తిరువూరు నియోజకవర్గంలోని దాదాపు 4 మండలాల్లో అనేక గ్రామాల్లో ఈ సమస్య ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏకొండూరు మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో, అన్ని వర్గాల ప్రజల నివాస ప్రాంతాల్లో ఈ ఫ్లోరైడ్ సమస్య ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 200 మంది వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ నీటి సమస్య వల్ల కిడ్నీ వ్యాధులకు గురై మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారు. మిత్రులు రమేష్ రెడ్డి గారు, అలాగనే సోదరులు వాసం మునే గారు, వీళ్ళు స్వయంగా ట్యాంకర్లు పెట్టి మరి ఆ రోజు నీటి సమస్యని, తాగునీటి సమస్యని పరిశీలించడం కోసం కృష్ణా నదీ జలాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఒకవేళ ఈ 3 రోజుల కాల వ్యవధిలో ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకి ఏకొండూరు అడ్డ రోడ్డు నుండి, ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకి ఏకొండూరు అడ్డ రోడ్డు నుండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నీటి సత్యాగ్రహం పాదయాత్ర. నీటి సత్యాగ్రహం పాదయాత్ర. ఈ ప్రాంత ప్రజలు కొన్ని వేల మంది ఖాళీ బిందెలతో ఈ నీటి సత్యాగ్రహంలో పాల్గొంటారు. ఇది కేవలం ఏకొండూరు సమస్య మాత్రమే కాదు. ఏకొండూరులో తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ఏకొండూరులో అత్యధిక మరణాలు సంభవించిన దృష్ట్యా, ఏకొండూరులో నీటి సరఫరా తీవ్ర ఇబ్బందుల్ని సృష్టించిన ఫలితంగా ఏకొండూరు కేంద్రంగా, ఏకొండూరు మండలం కేంద్రంగా ఈ నీటి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదే సమయంలో తిరువూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో తాగునీటి సమస్యని యుద్ధ ప్రాతిపదికన, సాగునీటి సమస్యని చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం ద్వారా పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే తక్షణం ఈ ప్రభుత్వం మీద నీటి సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభిస్తాం. అలాగే 2 నెలల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రాంత అవసరాల దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన, ఆ రోజు 2015లో పట్టిసీమను ఏ విధంగా అయితే యుద్ధ ప్రాతిపదికన పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు కూడా నీళ్లు అందించడం జరిగిందో, కృష్ణా డెల్టా ప్రాంతాలతో పాటు 2.5 లక్షల మందికి సంబంధించిన ఈ నీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు తాత్కాలిక పోరాటం. 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు సాధించి ఈ సమస్యని పరిష్కరించి ఈ ప్రాంత ప్రజలకి తాగునీటి సమస్య నుండి విముక్తి కల్పించాలనేది మా సంకల్పం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతకాలంగా ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ నీరు సరఫరా చేస్తున్న ట్యాంకర్లకి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల, నిధులు విడుదల చేయకపోవటం వల్ల, బకాయిలు పడటం వల్ల నీరు సరఫరా చేసే ట్యాంకర్లు కూడా దాదాపు 10 రోజుల నుంచి నీటి సరఫరా ఆపేయటం జరిగింది. సాధారణంగా మానవ జీవితం నీటి మీద ఆధారపడి ఉంటుంది. మానవ నాగరికత నీటి మీద ఆధారపడి ఉంటుంది. మానవ జాతి అభివృద్ధికి అత్యంత ప్రధానమైనది నీరు. కాబట్టి అత్యంత ప్రధానమైన, అత్యంత జీవనాధారమైన ఈ నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య విషయంలో ప్రభుత్వాన్ని స్పందించే విధంగా, అలాగే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి, మనం మొన్ననే చూసాం, ఇటీవల వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన విజయవాడ ఎంపీ గారు కేశినేని నాని గారు, అలాగనే తిరువూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న స్వామిదాస్ గారు, వీళ్ళు హడావుడిగా వెనగడప,
కట్టలేరు బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు బ్రిడ్జిలు రోడ్ల కన్నా నీరు అనేది మనిషి ప్రాణాలను నిలబెట్టే అంశం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ నీటి సమస్య పరిష్కరించడం కోసం అవసరమైన 46,50,00,000 రూపాయలని తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి 3 రోజులు అల్టిమేటం ఇస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.